అందరికీ నమస్కారం. రేపు 17వ తారీఖు నర్సాపేట పార్లమెంట్లో చిలకలూరుపేటలో రేపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి భారీ ఎత్తున దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు జన గలంతో రేపు మీటింగ్ జరుగుతున్నది. దానికి ముఖ్య అతిథులుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్నారు. దాని భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ భాగంలో అనంతపురం మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇక్కడి నుంచి వెహికల్లో కానీ అనేక రకాలుగా మరి ఆ సభకు తరలి జయప్రదం చేయడానికి ప్రభాస్ చౌదరి నాయకత్వంలో మేమందరూ కూడా ముందుకు పోయి ఆ సభని జయప్రదం చేసి నారా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడానికి సాయి శక్తులకు అందరూ కూడా పనిచేస్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ అందరూ కూడా మరి అందరూ పోయి ప్రశాంతంగా ఆ సభని జయప్రదం చేయాలని కూడా మరి అందరూ కూడా పిలిపిస్తూ మేమందరూ కూడా బయలుదేరుతామని కూడా తెలియజేస్తాం. ప్రజాగలం సభకి ఈరోజు అనంతపురం నియోజకవర్గంలోని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో దాదాపు 60-70 వెహికల్స్ పైగా ఈరోజు తరలి వెళ్తున్నాయి ఆ చిలకలూరుపేటలోనే ఆ సభకు. అదేవిధంగా రాబో ముగ్గురు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి జరగబోయే ఈ సభకి భారీ ఎత్తున దాదాపు ఆంధ్ర రాష్ట్రమే కాక పక్క రాష్ట్రాల నుండి కూడా జనం వస్తున్నాం. కాబట్టి ఈ సభని విజయవంతం చేసి రాబో రోజుల్లో మన అధినాయకైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. నరసరావుపేట చిలకనూరు నియోజకవర్గం నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున మరి ఉమ్మడి మేనిఫెస్టోతో జరగబోతున్నటువంటి ప్రజాగలం మరి ఆ సభకు మొత్తం అందరూ కూడా 13 జిల్లాల నుంచి కూడా జనాల సమీకరణ జరగడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో ఈరోజు దాదాపు ఒక 70 బండ్ల దాకా 70 వాహనాల్లో అనంతపురం నుంచి చిలకలూరుపేటకు బయలుదేరడం జరుగుతుంది. అదేవిధంగా అనేక మంది రకరకాలుగా మరి రైళ్లలో అయితేనేమి, బస్సుల్లో అయితేనేమి అనంతపురం నుంచి ఒక 1000 మంది దాకా ఈరోజు సభకు హాజరు కావడం జరుగుతోంది. మరి అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరం నుంచి కూడా ప్రజలలో తిరుగుతూ, ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల్లో తిరుగుతూ అనేక రకాలుగా ప్రజల ఇబ్బందులు పడుతున్నట్టు అన్నీ గమనించి ఉమ్మడి మేనిఫెస్టోతో గతంలో కూడా సూపర్ 6 చేయడం జరిగింది. మొన్న కూడా పవన్ కళ్యాణ్తో కలిపి కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన దేశ ప్రధాని మోడీ గారితో కలిసి మరి ఈ సంక్షేమ పథకాలు కూడా వివరించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ 4.5 సంవత్సరం పడిన ఇబ్బందులు అయితేనేమి, అందరికీ చేసిన హరాస్మెంట్స్ అన్నీ గుర్తించుకొని రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది.
Audio